జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. మంచి చెడు ఎప్పుడు ఇద్దరిలో ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరి హవా నడుస్తుంది? అబద్ధం లేకుండా చెప్పండి మీరే. నిజమే కదా, నేను చెప్పలే. అమ్మ వినండి, స్త్రీలే చెప్తున్నారు. బాగా వినండి, స్త్రీల డామినేషన్ పెరుగుతుందా లేదా? కోపం మీకే వస్తుంది, ఆవేశం మీకే వస్తుంది, మీరే గొడవ పడతారు, మళ్ళీ మీరే పుట్టింటికి వెళ్ళిపోతారు. వీడు వెనకాల తోకలాగా రావాలి, పంపించేయండి మీ అమ్మాయిని, వండుకోలేకపోతున్నాడు అని మళ్ళీ తోకలాగా రావాల్సిందే. అవునా కాదా? కానీ భర్త ఆవేశాన్ని ఏం చేయాలి మీరు ఆలోచించండి. భర్త ఆవేశంతో ఉన్నప్పుడు మీరు చాలా మంచోళ్ళు కదండి, ఎందుకు అంత కోపడుతున్నారు అనేసరికి ఆడు మనసులో నిజంగానే మంచోడు అంటావా? ఆటోమేటిక్గా కోపం తగ్గుద్దండి. కానీ మీరు ఆ మాట అనరుగా. ఏమాట అంటే, నువ్వు పనికి మళ్ళాడు, నీతో కాపురం చేయడమే ఎక్కువ, అసలు నిన్ను చేసుకున్నాను చూడు వాళ్ళని అనాలి అంతే. అప్పుడు వరకు ఏదో కొంచెం కప్పలాగా అణిగమనుకున్న ఆడుకోవడం, తోసిబొమ్మలాగా లెగుతాడు పైకి. ఏంటే అసలు నిన్ను చేసుకోవడమే నీ బతుకు ఎక్కువే, నీకన్నా గొప్ప సంబంధం. ఈ కన్వర్జేషన్ ఆగుతుందా? వీడు ఒక్క మాట మాట్లాడితే స్త్రీలు 10 మాటలు మాట్లాడతారండి. అంటే అందరూ ఇలా ఉండరు, సహజంగా కొంతమంది అని చెప్తున్నానండి, మీరు మంచివాళ్ళే. కొంతమంది ఎలా ఉంటారు, మగవాడు ఒక్క మాట మాట్లాడితే స్త్రీలు 10 మాటలు మాట్లాడతారండి. నిజమే కదా? ఆ 10 మాటలు కొంచెం ఆవేశాన్ని తగ్గించే మాటలు ఉంటే బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మళ్ళీ ప్రార్థన చేస్తాం, ప్రభువా సాత్వికమైన మనసు ఇయ్యి ప్రభువా, ఈరోజే విన్నాను ప్రభువా. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు డీప్ ఫ్రైలో పెట్టి వేపేస్తామండి. మళ్ళీ సాత్వికం గురించి ఇక్కడ వింటావు, సాత్వికం గురించి చదువుతావు. అబిగేలు సుబుద్ధి కలిగిందంట, ఎంత మంచిదో. మరి మనం ఏం నేర్చుకున్నాం? వినడం కాదు, ఆచరణలో పెట్టాలా. దేంట్లో పెట్టాలా? అబిగేలు సుబుద్ధి కలిగినదే చరిత్ర పుటల్లో లిఖించబడింది. సుబుద్ధి కలిగినది, అందం కలిగినది, అన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఆవేశాన్ని చల్లార్చే లక్షణం ఎవరిలో ఉంది? ఆమెలో ఉంది. చూడండి, ఆమె మాటలు, ఆమె ప్రవర్తించిన విధానం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదు గారితో తన కాన్వర్జేషన్ ఎలా ఉందో, ఎలా పొగిడిందో, దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, తన భర్త దుర్మార్గుడు అని ఎలా చెప్పి తన భర్త యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో అవన్నీ కూడా కొన్ని వచనాల్లో మనకు రాయబడి ఉంటాయి. ప్రతి మాటలో తగ్గింపు 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 తగ్గింపు. నా ఏలినవాడా, ఇదే పదం కనబడుతుందండి. నీ దాసురాల్ని, నా ఏలినవాడా నీ దాసురాల్ని, నా ఏలినవాడా నీ దాసురా. ఇలా మాట్లాడుతుంటే ఎంత కోపం ఉన్నవాడే, కానీ కోపం తగ్గుతుందా తగ్గదా?
మీరు కోపం వచ్చినప్పుడు మీ భర్తలతో ఎలా ప్రవర్తిస్తున్నారమ్మా? ఏమండి అని మాట్లాడతారా? చెప్పండి నిజ. కోపం వచ్చినప్పుడు మామూలప్పుడు ఏమండి అని బాగానే పిలుస్తున్నారు. కోపం వచ్చినప్పుడు ఎలా పిలుస్తున్నావు అమ్మా? రే కొంతమందిని చూస్తూ ఉంటాం, రోడ్డు ఎక్కి అరుస్తూ ఉంటారు. అలాగా ఆడికి బీపీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అవునా కాదా? వద్దండి, కోపంలో ఉన్నప్పుడు కూడా భర్తను గౌరవించాలా. ఎప్పుడు చెప్తాను, షారా గారు ఎప్పుడు కూడా బైబిల్లో అబ్రాం గారిని ఏమనేది? అలాగే అబ్రాం గారికి షారా గారికి గొడవ రాలేదా? వచ్చింది. ఎవరి విషయంలో గొడవ వచ్చింది? హాగర్ విషయంలో గొడవ వచ్చింది. గొడవ వస్తే మర్యాదగా హాగర్ని పంపిస్తారా పంపించరా అని అడిగిందా లేదా? అలా అడిగింది. కానీ ఏయ్ పంపిస్తావు పంపించవా అని అడిగిందా? మై మాస్టర్ పంపిస్తారా పంపించరా అంటే కోపం, తిట్టడం కూడా పద్ధతిగా తిడుతుంది అనమాట. ఎవరో షారా. అంటే మీకు కోపం వచ్చినప్పుడు పద్ధతిగా కూడా తిట్టచ్చు. ఏమండి నాకు కోపం వస్తుంది, కొంచెం మీరు మర్యాదగా తగ్గితే బాగుంటుంది, అది పద్ధతిగా తిట్టినట్టు అనమాట. కానీ మనం అలా అక్కడ అంటాం, నాకు కోపం వచ్చిందంటే మాటలు అభినవ అభిగయిల్ అనమాట. మీరు అందరూ ఆలోచించండి. అందుకే ఆమె గురించి రాయబడి ఉంది, నా ఆమె గురించి రాయబడి ఉందండి. కొత్త నిబంధనలో కూడా పేతురు గారు నోట్ చేశాడు, అబ్రాం గారిని షారా గారు ఎప్పుడు కూడా మై మాస్టర్ నా యజమానుడా అని మాత్రమే పిలిచేదట కోపంలో ఉన్న. అందుకని కోపంతో ఆవేశంతో బయటకు వచ్చినా సరే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రాం ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి, షారా చెప్పినట్టు విను అని. షారా గారి తరపున ఎవరు మాట్లాడారు? దేవుడు నీ పక్షాన మాట్లాడాలంటే నువ్వు ఛాన్స్ ఇవ్వాలిగా. నువ్వే మాట్లాడేస్తాను దేవుడు అనుకుంటాడు, నువ్వు నాకు ఎవరా పర్లేదు, నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈవిడ మాట్లాడే ఛాన్స్ లేదు. ఈవిడే చిన్నప్పుడు ఏదో మింగేసి ఉంటుంది, వసపెట్టలాగా మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది. ముసిరిలాగా మాట్లాడకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా. కొంచెం కోపం వచ్చిందనుకోండి, కామ్గా ఎవరికాల అలా డైవర్ట్ అయిపోతే బాగుంటుంది కొద్దిసేపు, తర్వాత మరలా వచ్చి డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఆ విషయంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడతామో అప్పుడు ఘర్షణలు ఏమవుతూ ఉంటాయి? పెరుగుతూ ఉంటాయి. చూడండి, దావీదు ఆవేశంలో ఉన్నాడు, కానీ అబిగైలు చాలా సాఫ్ట్గా మాట్లాడింది. అతని గురించి దేవుడిలో ఎలా వాడబడుతున్నాడో, దేవుని గొప్పతనం ఏంటో, అతని గొప్పతనం ఏంటో అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు ఆటోమేటిక్గా దావీదు గారికి ఏం చల్లారిపోయిందండి? గట్టిగా ఒకసారి చెప్పలు కూడా దేవుడి నామ స్తుతిద్దామా? ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి, 32 వచనం చదవండి. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము చాలండి. ఇప్పుడు ఏమన్నాడండి దావీదు? ఏమన్నాడు? బయలుదేరినప్పుడు ఏమన్నాడు? రే తెల్లవారేలోగా ఇంట్లో ఒక్క మగాడు కూడా బ్రతకడానికి లేదు, రండ్రా అంటే 400 మంది కత్తులు కట్టుకున్నాడు. దావీదు కత్తు కట్టుకున్నాడు, ముందుండి బయలుదేరారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడండి? కోపంతో కుటుంబాన్ని లేపేద్దాం అని వచ్చినవాడు ఆశీర్వాదిస్తున్నాడండి. అంటే ఆశీర్వాదించబడేలాగా ఎవరి ప్రవర్తన ఉందండి? అబీగయలు ప్రవర్తన ఉంది. ఇప్పుడు అతను కూడా ఇదే మాట మాట్లాడాడు, నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై. ఏ విషయమై అంటే ఇక్కడ ఎవరు క్రెడిట్ ఇచ్చాడు? అబీగయలకి ఇచ్చాడు. పైనేమో దేవుడికి ఇచ్చాడు, నిన్ను పంపిన దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. కానీ రెండవదికి ఎవరు క్రెడిట్ ఇచ్చాడు తెలుసా? నీవు చూపిన బుద్ధి. అంటే ఈ బుద్ధి ఎవరిదే? నీ బుద్ధి. నువ్వు సుబుద్ధి కలిగిన దాను అమ్మ, నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు రాకపోతే నేను పగ తీర్చుకుని ఉండేవాడిని, కాబట్టి నేను కూడా పగ తీర్చుకోకుండా నువ్వు నన్ను ఆపవు, నీ బుద్ధిని బట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావమ్మా అని చెప్పి అబీగయల్ని ఎవరు ఆశీర్వదించారండి? దావీదు ఆశీర్వదించాడు. అంటే ఆవేశంతో వచ్చిన వాడిని కూడా అబీగయల్ ఏం చేసింది? ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మన మీదకి ఘర్షణకు వచ్చిన వాళ్ళని కూడా మన మాటతో చల్లార్చగలగాల. అవునా కాదా? కొన్నిసార్లు నువ్వు పొరుగు వాళ్ళతో, బంధువులతోనో, స్నేహితులతో ఎందుకు ఆవేశపడుతున్నావు అని అంటే నువ్వు మాట కుదురుగా లేదు, నీ మాట సక్రమంగా లేదు, నీ మాట తగ్గింపు స్వభావం కలిగి ఉంటే, నీ మాట సాత్వికమైనది అయితే ఖచ్చితంగా శత్రుత్వంతో వచ్చిన వాళ్ళైనా సరే నీకు ఎలా మారుస్తాడు దేవుడు?
ఎలా మారుస్తాడు? కానీ మనకు మారట్లేదంటే అర్థం ఏంటి? మన మాట సక్రమంగా, మన బుద్ధి సక్రమంగా ఉండాలి. సాధారణ లోకల్ అంటారు కదా, మనిషి మంచిదేనండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే అర్థం ఏంటి? మనిషి మంచోడేనండి, మనిషి మంచిదేనండి, గుణం పనికిమాలిందండి అంటే అర్థం ఏంటి? చూడడానికి అందంగా ఉంది, చూడడానికి అందంగా ఉన్నాడు, కానీ గుణం మాత్రం మంచిది కాదు. బాగా ఆలోచించండి, ఎంత అందగత్తైనా ఎంత అందగాడైనా గుణం దరిద్రమైతే ఆడు వేస్ట్. దావీదు గురించి ఏం రాయబడింది తెలుసా? దావీదు సౌందర్యవంతుడే కాదు, బుద్ధి కలిగినోడు కూడా. ఎలాంటి వాడండి? బుద్ధి కలిగి నడుచుకునేవాడు. ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోండి, మనం ఎలాగైనా ఉండొచ్చు, ఏ ఆస్తిపరులైనా ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు. బట్ మన నుంచి దేవుడు కోరేది ఏంటి తెలుసా? ఏం కోరతాడైనా? సుబుద్ధి కలిగిన వాళ్ళు, మనసు కూడా సాత్వికము కలిగిందై ఉంటుంది. ఏం కలిగి ఉంటుందండి? అంటే మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు దావీదు కోపంగానే వచ్చాడండి, కానీ దావీదు హృదయం ఎలాంటి తెలుసా? ఎవరన్నా వచ్చి కొంచెం బ్రతిమాలగానే హృదయం ఏమైపోద్ది తెలుసా? దాన్నే సాత్వికం అంటారు. ఇప్పుడు దావీదు కోపం వచ్చిన మాట నిజమా కాదా? కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. కోపం రావడం తప్పు కాదు. ఆత్మ సంబంధం విషయాల్లో కొన్నిసార్లు కోపం వస్తుంది. బైబిల్లో కూడా ఉంది, కోపపడుడి కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అంటే కోపం కొన్ని సందర్భాలు వస్తుంది. కోపం రానుడు మనిషే కాదు. కొంతమంది నాకు రాదండి అంటే నువ్వు మనిషి కాదా? కోపం ప్రతి ఒడికి వస్తుంది. ఎందుకంటే వాక్యానుసారం అది. ఉప్పు కారం తిన ప్రతి ఒక్కడి కోపం వస్తుంది. రక్త మాంసంతో పుట్టిన ప్రతి మనిషినికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కొంతమంది మరీ శాంతి దూతల్లాగా ఏమంటారంటే, అబ్బా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి అసలు కోపమే ఉండకూడదండి అన్న. మరి దేవుని కూడా కోపం తప్పు చేసి ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు? అంటే కోపం కూడా న్యాయబద్ధమైంది ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు కోపం, ఎలా పడితే అలా ఉండేది కాదు కోపం. రీజన్ ఉండాలా. చాలాసార్లు వరకు మనం ఏం చేయాలా? తగ్గిపోవాలి. ఏం చేయాలండి? తగ్గిపోవాలి. ఇప్పుడు అబీగయలు తగ్గిపోయింది. ఇప్పుడు దావీదు ఆశీర్వదించడా? ఒక మనిషే, కానీ నువ్వు ఆశీర్వాదం నందుదువుగాక అన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ కలిగిన వాళ్ళ నోటినంటూ వచ్చేది వృధా పోదండి. ఇప్పుడు జరిగిన తర్వాత అక్కడితో అవన్నీ ఇచ్చేశారు, వెనక్కి వచ్చేసింది. ఎవరు? అబీగయలు. అంటే యుద్ధాన్ని ఆపిందా లేదా? యుద్ధాన్ని ఆపేసింది, వెనక్కి వెళ్ళేసరికి, ఎందుకంటే కళ్ళారా చూసింది కాబట్టి దావీదేంటో, దావీదు పరాక్రమం ఏంటో, దావీదు పరిస్థితులు ఏంటో తన విందే చూసింది, తనకు తెలుసు. వెనక్కి వచ్చేసరికి నాబాలు ఏం చేస్తున్నాడండి? విందు చేసుకుంటూ, ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఎలా ఉన్నాడట? ఎప్పుడు వరకు ఉన్నాడంట? తెల్లవారి వరకు. అబ్బా, రాత్రి మొదలుపెట్టాడు మందు, ఎప్పుడు వరకు తాగుతున్నాడు? 100 మంది మహానుభావులు ఉంటారు, మొదలు పెడతారు. ఒకడు అంట, నేను మార్నింగే మొహం కడుక్కునేదే మందుతోనండి అంటాడు ఒక్కొక్కడు. దేంతో? మందుతోనే మొహం కడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈడు ఆ బ్యాచే. ఎవరో? నాబాలు. మోటోళ్ళు, మూర్ఖులు, దుర్మార్గులు ఎప్పుడూ కూడా మార్నింగ్ లేచిన తర్వాత మందు తాగుతూనే ఉంటాడు. ఈడి పని పాట ఏమి ఉండదు, మంచినీళ్ళవే, తిండి అదే, అన్నీ అదే. ఆడికి రాత్రి మొదలుపెట్టాడు, తెల్లవారే వరకు తాగుతున్నాడంట. ఎప్పుడు వరకు అండి? విందు చేసుకున్నాడు, ఎంజాయ్ రండిరా మనకు డబ్బులు బోల్డ్ అన్న రండి అని చెప్పి మిగతా వాళ్ళని పిలిచాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ద్రాక్ష రసం తాగుతున్నాడు, ఎంజాయ్ తెల్లవారే వరకు. అబీగయలకు నిద్ర పట్ల. ఎవరికి? ఎందుకని? ఈ వార్త భర్తకు చెప్పాలి కదా, చెప్తే జాగ్రత్త పడతాడో లేదా మారతాడో అని అనుకుని ఉండొచ్చు. ఎవరు? అబీగయలు. కానీ తాగినోడికి చెప్తే పట్టించుకుంటాడా? బాగా ఆలోచించండి. తాగుబోతో ఏం చెప్పినా ఆడికి తెలుస్తుంది, కానీ వెండవు. తెలియనట్టు యాక్ట్ చేస్తారు కొంతమంది. తాగినోడికి అన్నీ తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలియదు అని అనుకోవడం మన పొరపాటు. తాగినోడికి అన్నీ తెలుస్తాయి. పొద్దున్న లేచి రాత్రి చెప్పని ఓవర్ యాక్షన్ చేస్తాడు. నాకేం మర్చిపోయాను, నాకు ఏమైందో నాకు తెలియదు అని అంటాడు. ఓవర్ యాక్టింగ్ ఆడాడు. నిజమే చెప్తున్నా, తాగినోడికి అన్నీ తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన మీద కోపం ఉన్నా సరే మామూలుగా ఉన్నప్పుడు సాఫ్ట్గా మాట్లాడతాడు, తాగినప్పుడు మొత్తం కక్కేస్తాడు. అదే నిజం, ఒరిజినల్ క్యారెక్టర్ అదే. తాగినప్పుడు వస్తుంది చూడండి, అది ఒరిజినల్ క్యారెక్టర్, దీంట్లో సందేహం లేదు. మామూలు అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తారు, అబ్బా చాలా మంచోళ్ళలాగా. కాదు, మా ఆయన మంచోడేనండి, తాగినప్పుడే అలా ఉంటాడు. కాదు, మామూలుగా ఉన్నప్పుడే పనికిమాలోడాడు. తాగితే నిజం బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ గురించి ఏమైతే మాట్లాడుతున్నాడో తాగినప్పుడే కరెక్ట్, అది మామూలప్పుడు కాదు. అర్థమైందా? మామూలప్పుడు అందరూ బుద్ధిమంతులే. ఇప్పుడు తాగేస్తున్నాడు, తెల్లవారులు తాగాడు. తెల్లవారిన తర్వాత ఇప్పుడు భార్య వచ్చింది. ఎవరామె? ఏమండి
మీరు ఇలా చేశారు కదా, దావీదు గారు 400 మందితో వచ్చాడండి. ఆ మాట వినేసరికి ఏమైందంటే ఒకసారి చదవండి, ఒకసారి 37 వచనం. నాబాలుకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె. చాలండి. అంటే అర్థమైంది తెలుసా? కోమలోకి పోయాడు. 10 దినాలు బతికే ఉన్నాడు. ఎన్ని దినాలు అంటే దావీదు గారు 400 మందితో వచ్చాడు. అసలు ఆయన పరిస్థితులు ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడి తెలుసా? పనికి మళ్ళోడా, నేను ఎల్లుండకపోతే రాత్రి నేను లేపేసి ఉండేవాడు దావీదు. ఆ మాట చెప్పేసరికి టెన్షన్ వచ్చేసింది. అంటే ఎవరికి టెన్షన్ వచ్చేసి బిగిసిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అకస్మాత్తుగా కొన్ని షాకింగ్ విషయాలు చెప్తే కొంతమంది గుండె ఏమవుద్ది. అందుకే చూడండి, కొంచెం బలహీనల దగ్గర షాకింగ్ విషయాలు చెప్పకూడదు. ఏం చేయకూడదు? కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. అందరిది రాతి గుండెలు ఉండవు, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండలేరు. కాబట్టి ఎవరికి ఏ వార్త ఎప్పుడు చెప్పాలో జ్ఞానం కలిగి చెప్పాలా. అయితే విచిత్రం ఏంటంటే ఈయన చెప్పేసరికి గుండె ఏమైంది? పగిలిపోయిందంట. అంటే అర్థం ఏంటి? భయం చేత. దేని చేత గుండె పగిలిపోయిందంటే లోపల ముక్కలు అయిపోయిందని కాదు అర్థం. మనం అంటారు కదా, అంటే భయంతో నా గుండె పగిలిపోయింది అని అంటారు. అంటే అర్థం ఏంటంటే అంత భయం పుట్టిందని. ఏం పుట్టింది? ఈ భయం ఎప్పుడు ఉండాలి? వీడికి ముందు ఉండాలా. ముందు దావీదు గారు పంపించినప్పుడు వీడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ? అసలు గొలియాతు లాంటి మహానుభావుడిని లేపేయాడు, అంటే అంత పరాక్రమవంతుని లేపేయాడు, నేనెంత, నా బ్రతికెంత అనే భయం ఎప్పుడు ఉండాలా? ముందే భయం ఉంటే పాడవకుండా ఉంటావు. అరే దేవుడు ఉన్నాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు చూస్తున్నాడు అని ముందే నీకు భయం ఉంటే తప్పు చేయడానికి ఆగుతావు కదా. కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు అంటే నీకు భయం లేదు. దేవుడు శిక్ష వచ్చిన తర్వాత భయం వస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే ఆగుతావు తప్పు చేయడానికి. ఫోన్లో అడ్డమైన మాటలు మాట్లాడడానికి ఆగుతావు, అడ్డమైన వ్యక్తులతో సంభాషణ చేయడానికి ఆగుతావు, అడ్డమైన వ్యక్తులతో తప్పుగా మాట్లాడడానికి, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆగుతావు. ఈ భయం ఎప్పుడుంటే ముందే నీకు భయం ఉండాలా. శిక్ష వచ్చే వరకు వెయిట్ చేయకు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆగుతున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇంకా మారుతావు, ఇంకా మార్చుకుంటావు, ఇంకా భయం వస్తుందేమో, ఇంకా మార్చుకుంటావేమో. ఎందుకు వాక్యాలు, ఎందుకు ప్రతిదినం ఆరాధనలు అంటే వాక్యం చేత నీ బ్రతుకుని ఏం చేయడానికి ఆయన సాత్వికం కలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడు. అందుకే నువ్వు తప్పు చేస్తున్నా ఎందుకు ఆగుతున్నాడు అని అంటే ఇంకా నువ్వేం చేయబడతావని మార్చబడాలని. ఆయన ప్రేమ కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడు, మంచితనం కలిగిన వాడు. అందుకే ఆయన ఆగుతున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన సాత్వికత్వాన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన చేతగానితనంగా చూస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడులే, ఇన్నిసార్లు తప్పు చేశానుగా, ఇలా తాగుతున్నానుగా, నా ఇష్టం వచ్చినట్టు. నో, సమయం ఇస్తున్నాను నీకు. ఆ సమయంలోనే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? ఇతను మార్చుకోలేదు, గుండె పగిలిపోయింది, రాత్రి వలె బిగిసిపోయి 10 దినాల తర్వాత ఎవరు ముత్తారట? చెప్పండి, ఎవరు? అంటే ఎలాంటి వాడినైనా అర్థమైందా? వాడి ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు నాబాలును కూడా ఏం చేశాడు దేవుడు? మొత్తగానే అతను ఏమయ్యాడంట? చనిపోయాడు. అంటే చూడండి, ఇప్పుడు అబీగైల్కి లాభమా నష్టమా? మామూలుగా చెప్పండి, భర్త చనిపోవడం భార్యకి నష్టమా లాభమా? నష్టమే కదండి. ఏ భర్త చనిపోయినా భార్యకి లాసే కదా. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు లాసే కదా, లాసే. కానీ ఇక్కడ చూడండి, ఈవిడికి మేలైంది. ఏమైంది? చదువుదా కిందకి రండి ఒకసారి. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము. చాలండి, ఒక్క నిమిషం ఆగండి అక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా అవమానాన్ని ఎవరు తీర్చారు? అంటే పగని తీర్చుకోవాలా? ఎవరు తీర్చుకున్నారు? గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామమున స్తుతిద్దామా? కొన్నిసార్లు మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని సిగ్గుపరిచిన వాళ్ళు, మన గురించి హేళనగా మాట్లాడిన వాళ్ళ పక్షాన, అంటే మన పక్షాన యుద్ధం చేసేది ఎవరు? బాగా ఆలోచించండి. కొన్నిసార్లు మనల్ని అవమానించిన వాళ్ళు మనం వదిలేయచ్చు, మనల్ని హేళనగా మాట్లాడిన వాళ్ళ గురించి మనం వదిలేయచ్చు, మనల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని మనం వదిలేయవచ్చు. కానీ ఎవరు విడిచిపెట్టరు?
అంటే మన అవమానాన్ని ఎవరు తీరుస్తారట? ఎవరు తీరుస్తారు? గుర్తు. అందుకే పగ తీర్చుట ఎవరి పని? ఎవరి పని? ఇప్పుడు మనం పగ తీర్చుకోవాలా, దేవుడు పగ తీర్చుకుంటాడా? అంటే ఎవరికి వదిలేయాలా? ఎవరికి వదిలేయాలా? అంటే బాగా ఆలోచించండి, మనల్ని ముడితే ఎవరికి అనుగుడ్డిని ముట్టినట్టు. అంటే చాలా సందర్భాల్లో మనకి వ్యతిరేకంగా ఎవరైనా కీడి చేస్తే వాళ్ళు అంతు చూసే వరకు దేవుడు వదలడు. మీకు అర్థమైందా? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను నా అనుభవాల్లో. మా అమ్మతో చెప్తానమ్మా, నా గురించి ఎవరైనా నన్ను పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే వాడు అంతు చూసే వరకు దేవుడు విడిచిపెట్టడానికి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూశాను. నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు, నన్ను లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళని చాలామందికి దేవుడు కష్టాల పాలు చేశాడు దేవుడు. నా అనుభవాలు అవి. అంటే ఇప్పుడు నా అవమానాన్ని తీర్చే బాధ్యత ఎవరిది? గుర్తుపెట్టుకో, మన అవమానం పడవచ్చు, మన నలుగురిలో చులకనగా మాట్లాడొచ్చు, హేళన చేసి మాట్లాడొచ్చు, మన బ్రతుకుని రోడ్డు మీద పడేయచ్చు. వాళ్ళు ఎవరైనా సరే మనల్ని అవమానించే వాళ్ళ అంతు చూసే వరకు ఎవరు విడిచిపెట్టరు? దేవుడు విడిచిపెట్టడు. అందుకే స్తోత్రం కలిగిన దేవుడిని ఎందుకు స్తుతించాలా అని అంటే, దేవుని నమ్ముకున్న మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయడు తెలుసా? సిగ్గుపరచడు, విడిచి పెట్టడు. ఇప్పుడు అవమానాన్ని ఎవరు తీర్చారు? ఎవరు తీర్చారండి? ఇప్పుడు గుర్తుపెట్టుకో, మనల్ని కూడా చాలామంది అవమానించినప్పుడు మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది కదా. రక్తం ఉడికిపోతుందా? చాలా కంట్రోల్ చేసుకుంటాను పాస్టర్ గారండి, రక్తం మరిగిపోతుంది నాకు అంటారు కొంతమంది. నీకు రక్తం మరుగుతుందంటే చల్లబడిపోతుంది అందరిలో. ఆ రక్తం మరగడానికి వీల్లేదు, ఆగాల. దావీదు వెళ్ళాడు కానీ ఆగాడు. ఎందుకనంటే మన తరపున పగ తీర్చుకునేది ఎవరు? బాగా ఆలోచించండి. ఇప్పుడు మన జీవితంలో కూడా మనల్ని కొంతమంది అవమానించి ఉంటారు కదా. ఎవరైనా కావచ్చు, సోనసు బ్రదర్ కావచ్చు, అన్న కావచ్చు, తల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, తోటి విశ్వాసులు, ఎవరైనా సరే మనల్ని అవమానిస్తే మౌనంగా భరించండి. మౌనంగా ఏం చేద్దాం? భరించండి, హ్యాపీగా భరిద్దాం. ఎందుకో తెలుసా? ఆ అవమానాన్ని తీర్చి వాళ్ళని నిలబెట్టి శిక్షించే వరకు ఎవరు విడిచిపెట్టరు? ఇప్పుడు దేవుడే నా పక్షం ఉంటే నాకేంటి భయం? అందుకే ఎవరైనా మనకి కీడు తలబెడితే మనం కీడు చేయొద్దు, అస్సలు కీడు చేయొద్దు, మౌనంగా దూరంగా ఉందాం అంతే. అలా ఎవరైనా సరే దూరంగా ఉంటే ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? చూసుకుంటారు. లేపేశాడు నాపాలు. చూడండి, భోజనం పెట్టుంటే నాపాలు బతుకుండేవాడుగా. ఎగస్ట్రాలు చేశాడు, కఠినముగా మాట్లాడంట. ఎలా మాట్లాడంటే కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చాడు అని రాయబడి ఉంది. కఠినముగా అంటే ఆ కఠినమైన ప్రత్యుత్తరమే ఎవరి కోపం తెప్పించిందో తెలుసా? దావీదుకే కాదు, దేవునికి కోపం తెప్పించింది. ఇప్పుడు ఏమన్నాడు? కిందకి చదవండి. ఇప్పుడు తరువాత దావీదు అబీగయీలును పెండ్లు చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెల్లోని అబిగేలు వద్దకు వచ్చి, దావీదు మమ్ముని పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాణి చిత్తము, నా ఏలినవాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలనగు నేను సిద్ధముగా. చాలండి. ఇప్పుడు చూడండి, ఆ సంఘటన జరిగిన వెంటనే దావీదు ఏం చేశాడంటే పని వాళ్ళు పంపించాడు. ఎలా ఉందో తెలుసా? అక్కడ తగ్గిన వారిని పంపాడంట. ఎలా పంపాడండి? ఎలాంటి వారిని పంపాడు? గుర్తుపెట్టుకోండి, పెళ్లి సంబంధాలకు మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు తగిన వాళ్ళని పంపాలి. పనికి మాలోడు పంపుతాడు, అక్కడ ఏం వాగుతాడో ఏం మాట్లాడతాడో తెలీదు. కొంతమంది అడ్డదిడ్డాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారుండ్రా. అంటే ఎవరు కరెక్టో, ఎవరు పద్ధతిగా మాట్లాడతారో వాళ్ళని పంపాడట. ఎవరు? గట్టిగా చెప్పాలా? అంటే కొన్ని విషయాలకు ఎవరు మాట్లాడడానికి కరెక్టో వాళ్ళని పంపాలా. ఎవరిని పడితే వాళ్ళని పంపడానికి కుదరదు. నన్ను పంపలేదే, నేను కుదరదు. దేవుడు తగ్గవారినే పంపుతాడు. ఎలాంటి వాళ్ళు పంపుతాడు? తగ్గిన వారినే పంపుతాడు. ఇప్పుడు పంపించేసరికి అబీగేలు దగ్గరికి వెళ్ళారు. అమ్మ, మరి దావీదు గారు, మా యజమానుడైన దావీదు గారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే రెక్కలు కట్టేసుకున్నారు. ఎవరో? ఎందుకని నేను అనుకుంటా, బహుశా నాబాలుకు అబీగేలుకు పిల్లలు పుట్టినట్లు ఏం రాశారా? రాయలా. ఆ మాట దావీదు గారు పంపించడా అంటే చూడండి, నాబాలు చచ్చాడని వినగానే, అరే అబీగేలు మంచిది కదా, రూపసి, పైగా సుబుద్ధి కలిగింది కదా,
ఆమెను వివాహం చేసుకుందాం అలా ఆలోచన వచ్చింది. కౌరు పెట్టాడు. కౌరు పెట్టగానే ఆ సేవకులు అలా చెప్పగానే వెంటనే అంది, ఆయన కాళ్ళు కడగడానికి నాకు అవకాశం వస్తుందంటే అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటండి అని వెంటనే లేచి మారు మాట్లాడకుండా లేచి ఎవరి కోసం వచ్చింది అంటే ఆమె సుబుద్ధి, ఆమె సాత్వికత్వం ఆమెకు గొప్ప భర్తను తీసుకొచ్చిందండి. అంటే ఒకడు పోయాడు, దరిద్రుడు పోయాడు అనమాట. ఎవరొచ్చారు? దేవుని హృదయానుసారుడైన వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అబిగైలు జీవితంలోకి దావీదు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె సాత్వికత్వం. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.